వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని కాంగ్రెసే ఆరోపించింది. ఇదే క్రమంలో నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఈ దేశానికి పెద్దన్నగా ఆయన మరి రేవంత్ రెడ్డి హంసాత్ జోడో అనడాన్ని అంటే అధికారం కోసం ఖచ్చితంగా మరి మీరు మాట్లాడారా, లేకుంటే దాంట్లో అర్థం ఏంటి, పరమార్థం ఏంటి చెప్పండి. ఏ విధంగా అయినా వస్తుంది, ఎందుకంటే అందరికీ తెలిసిపోయింది అవకాశాలు పుష్కలంగా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఉన్నాయి. మన వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాత్ జోడో అంకే సాత్ జోడో అని చెప్పి అంటే అధికారం అంటే ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీతో కాదు కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడవాలి, కలిసి రావాలి. అప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. అప్పుడే వికసిత భారత్ లక్ష్యం నెరవేరుతుంది అని చెప్పి ఆయన మాటల్లో ఒక అర్థం ఉంది. కానీ సరే బీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా పార్టీలు వేరే రకంగా తీసుకోవచ్చేమో, కానీ అది మాత్రం ఒకటే క్లియర్ గా అర్థమవుతా ఉంది, అందరికీ అర్థమైంది. నేనేం చెప్తున్నా అంటే ఎవరొచ్చినా రాకపోయినా కూడా, ఎవరున్నా లేకపోయినా కూడా భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఒకటి, ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంకు రావాలి. వస్తేనే భారతీయ జనతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా బాగుపడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి మొన్న మోడీ గారి మీటింగ్ సక్సెస్ కనపడతా ఉంది క్లియర్ గా. దగ్గర లోపల 2.5 లక్షలు, బయట 2.5 లక్షల మంది మరి ఏ విధంగా దానికి తరలి వచ్చారో అందరికి తెలుసు. అంటే అంత మంచి రెస్పాన్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది భారతీయ జనతా పార్టీకి. వెంకరెడ్డి గారు ఓకే, ఆ మీటింగ్ అయిపోయింది. తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, ఆ తర్వాత నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే నా లక్ష్యం అని చెప్పడం కావచ్చు. దాని పట్ల ఏం మాట్లాడతారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత టోటల్గా అన్ని రంగాలు మొత్తం కూడా నిర్వీర్యమైపోతా ఉన్నాయి. వీళ్ళ మహిళలు కానీ, లేకపోతే రైతులు కానీ, రైతు కూలీలు కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, కార్మికులు కానీ, అన్ని రకాల రంగాల్లో కాంగ్రెస్ టోటలీ ఫెయిల్యూర్. అలాంటి ఫెయిల్యూర్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటికి కూడా ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఏం కాన్ఫిడెన్స్ నాకు తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ గెలుస్తుందని చెప్పేసి వాళ్ళు కలలు కంటా ఉన్నారు, పగటి కలలు కంటా ఉన్నారు. నేను అంటా ఉన్నాను, ఇవన్నీ పరిస్థితులు చూసిన తర్వాత ఇప్పుడు కూడా మీకు ఓటేసి గెలిపిస్తారా కాంగ్రెస్ పార్టీకి? ముందు రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో గెలుస్తారా? ఎమ్మెల్యేగా ఆయన గెలవాలి, కాంగ్రెస్ పార్టీ గెలవాలి. అప్పుడే కదా ప్రభుత్వం వచ్చేది. ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు కదా 2034లో మరి మళ్ళీ కేంద్రంలో చూసుకునేది. ఆ విధంగా ఒక్కొక్క రాష్ట్రం మీకు కోల్పోతా ఉంటే, ప్రతి రాష్ట్రం ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ గల్లంత అయిపోతా ఉంటే, ఇప్పటికి కూడా మీకు పగటి కళలతోటి ఇది జనాలను డైవర్ట్ చేసే అవకాశం చేస్తా ఉన్నారు కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో గెలవలేరు. ఇక గెలవరు కూడా. ఎందుకు చెప్తున్నా అంటే క్లియర్ గా శ్రీనివాస్ గారు కొన్ని సమస్యల గురించి చెప్తాం. ఇప్పుడు కరెంట్ సమస్య ఏంటంటే రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎన్ని ఐకేపీ సెంటర్స్ ఉన్నాయి, ఎంతమంది ఎన్ని లక్షల క్వింటాల్ ఇప్పటికి కూడా ధాన్యం అట్లాగే ఉండిపోతుంటే అన్నదాతలందరూ చనిపోతారు. కొంతమంది చనిపోతా ఉంటే ఎండకి తట్టుకోలేక, నీళ్లు లేక, షెడ్లు లేక, లారీలు రాక, బస్తాలు లేక, గడ్డి బ్యాగ్ లేక, సుతులు లేక, అక్కడ వీళ్ళు హమాలి లేక, వాళ్ళని కూడా కనీసం సివిల్ సప్లైస్ మినిస్టర్ కానీ, సివిల్ సప్లైస్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇప్పటిదాకా పట్టించుకోలేదు. మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి, రోడ్ల మీదనే ధాన్యం కనపడతా ఉంటారు. రోడ్ల మీదనే ఒక్కడికైనా వెళ్ళండి, దగ్గర 50 రోజులు అవుతా ఉంది ధాన్యం వచ్చి. ఇప్పటిదాకా మీరు కొనలేని పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే టోటల్లీ ఫెయిల్యూర్ అన్నట్టే కదా. ఈ ఫెయిల్యూర్ ఇంతవరకు ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ విధంగా ఎక్కడ చూడలేదు, ఎప్పుడు కూడా చూడలేదు ఈ విధంగా. కానీ 2023లో 2021 ఒకసారి కనిపించింది బీఆర్ఎస్ హయాంలో. ఆ విధంగా అప్పటి నుంచి రైతులకి కోపం వచ్చి, రైతులకు నిరాశకు లోనై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ని ఓడించాలనే ఆలోచనతోటి అప్పుడు మొదలైతే 23లో వాళ్ళు ఓడించారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చింది 2.5 సంవత్సరాలే. 2.5 సంవత్సరాల్లో ఈ విధంగా రైతుల్ని మోసం చేసుకుంటూ 6 కాలాలు రైతు పంట పండించిన తర్వాత కొనుగోలు చేయలేని పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కనపడతా ఉంది. రైతులు ఏడుస్తున్నారండి, రైతులు బాధపడతా ఉన్నారు, కొంతమంది చనిపోయారు కూడా. అలాంటి రైతుల్ని మీరు బోనస్ ఇయ్యారు, మీరు ఒడ్లు కొన్నారు,
వాళ్ళు మధ్య దళారులు వస్తా ఉన్నారు, కానీ రైతులు కానీ అన్ని రకాల ముఖ్యమంత్రి వెంకరెడ్డి గారు ఒకసారి వెంకరెడ్డి గారు ఓకే రైతుల సమస్య వెంకరెడ్డి గారు వెంకరెడ్డి గారు మీరు ఆగండి. దానికి డెఫినెట్ గా మేము అన్ని రకాలుగా అన్ని మండలాల్లో అన్ని ఊర్లలో తిరుగుతాం, వాటి అన్ని కూడా ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేస్తాం. అది మీరు కనీసం పట్టించుకోలేని పరిస్థితి. వెంకరెడ్డి గారు